రహస్య ఐఏఎస్ బదిలీలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా బదిలీ చేపట్టిన సీనియర్ అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉండగా బదిలీలు ఎలా చేస్తారని అసంతృప్తి వ్యక్తం చేశారు. బదిలీలపై పలువురు ఐఏఎస్లు సీఎంకు ఫిర్యాదు చేశారు. రహస్య బదిలీల ఫైల్ వివరాలను సీఎం తెప్పించుకున్నారు. ఫైల్ను పరిశీలించి పంచాయతీ ఎన్నికల తర్వాత బదిలీలు చేయాలని సీఎం ఆదేశించారు. రహస్య ఐఏఎస్ బదిలీలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా బదిలీ చేపట్టిన సీనియర్ అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉండగా బదిలీలు ఎలా చేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు. బదిలీలపై పలువురు ఐఏఎస్లు సీఎంకు ఫిర్యాదు చేశారు. రహస్య బదిలీల ఫైల్ వివరాలను సీఎం తప్పించుకున్నారు. ఫైల్ను పరిశీలించి పంచాయతీ ఎన్నికల తర్వాత బదిలీలు చేయాలని సీఎం ఆదేశించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఐఏఎస్ల బదిలీలకు సంబంధించి సీఎం రేవంత్ స్పందించినట్టుగా తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? ముఖ్యమంత్రి అధికారుల తీరుపై మరొకసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇటీవల కాలంలో ఎలక్షన్స్ కోడ్ వచ్చిన రోజు అంటే 25వ తేదీన దాదాపు 5గురు ఐఏఎస్ల అధికారులని రహస్యంగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేస్తారు. అయితే వీరు ఈ నెల బుధవారం రోజున వెళ్ళి జాయిన్ అవుతున్నటువంటి నేపథ్యంలో అప్పటికే ఎలక్షన్స్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అసలు మీరు ఈసీ అనుమతి ఉందా అని వారిని ప్రశ్నించిన తర్వాత ఈ ఉదంతం మొత్తం కూడా బయటపడ్డట్టు కూడా సమాచారం తెలుస్తుంది. తమకు తెలియకుండా ఏ విధంగా ఐఏఎస్ అధికారులని బదిలీ చేశారన్న దానిపై కూడా ముఖ్యమంత్రి కొంతమంది అధికారుల తీరుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఎలక్షన్స్ కోడ్ ఉన్న తర్వాత ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చిందన్న దానిపై కూడా పూర్తి వివరాలు జీఏడీ నుంచి ఇవ్వాలంటూ కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు అధికారులకు ఇచ్చినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. మరోవైపు ఎలక్షన్ అయిన తర్వాత ఎలక్షన్ అంతా కోడ్ కంప్లీట్ అయిన తర్వాత చాలా మంది ఐఏఎస్ అధికారుల బదిలీ కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కొంత సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం అయితే అధికారులు తమకు తెలియకుండా ఎలక్షన్స్ కోడ్ అమల్లో నేపథ్యంలో ఏ విధంగా బదిలీ చేస్తారు. ఆ యొక్క ఐఏఎస్ అధికారులు బదిలీ చేయాలంటే చీఫ్ సెక్రటరీ సంతకం ఖచ్చితంగా ఉండాలి. కానీ తమకు ముఖ్యమంత్రికి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ చేయాలి. కానీ ఇన్ఫర్మేషన్ చేయకుండా ఏ రకంగా ఈ యొక్క బదిలీలు చేశారన్న దానిపై కూడా ముఖ్యమంత్రి అధికారుల దగ్గర నుంచి నివేదిక తెప్పించుకున్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ఇక ఇద్దరు ఐఏఎస్ అధికారులు ముఖ్యమంత్రికి నేరుగా వెళ్లి ఫిర్యాదు చేయడంతోనే ఈ ఉదంతం మొత్తం కూడా బయటకు వచ్చినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ఇదంతా కూడా కొద్దిగా గోప్యంగా ఉంచుతున్నారు, ఎక్కడ కూడా బయటికి రానియట్లేదు. ప్రస్తుతం అయితే దీనిపై సీఎం సీరియస్ కావడంతో ఇదంతా అంతా ఒకసారిగా బయటకు వచ్చింది. ప్రస్తుతం బదిలీ అయినటువంటి అధికారులు ఇప్పటికే గతంలో ఎక్కడైతే పోస్టింగ్ ఉందో అదే పోస్టింగ్ లో ప్రస్తుతం అయితే కొనసాగుతున్నారు. ప్రస్తుతం వారందరూ కూడా నిలిపివేసినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఎలక్షన్ కోడ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ బదిలీలు అనేది భారీ స్థాయిలో జరిగే అవకాశం కూడా కనబడుతుంది. దీపిక. రైట్ సునీల్, థ్యాంక్ యూ. ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం కొనసాగుతోంది. 25కు పైగా ఎజెండాలతో చర్చించనున్నారు. ధాన్యం కొనుగోలుకు 5,000 కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు కేబినెట్ ఆమోదం ఇవ్వనుంది. ఏపీ డిస్కంలకు 3,762 కోట్ల రుణం తీసుకునేందుకు అనుమతి ఇవ్వనుంది కేబినెట్. ఇక భారత్ నెట్ ప్రోగ్రాం కోసం ప్రత్యేక ఎస్పీవీ ఏర్పాటుకు ఆమోదం తెలుపనుంది. కేబినెట్ పోలవరం ప్రాజెక్టుకు 542.85 కోట్ల పాలనాపరమైన అనుమతులు ఇవ్వనుంది. 3 నూతన జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది.
రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, ఏపీ కేబినెట్ భేటీ అయితే ప్రారంభమైంది. ఏ ఎజెండాలపై చర్చించనున్నారు? డీటెయిల్స్ ఏంటి? ఏపీగా సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్ లో అయితే కనుక ఏపీ కేబినెట్ సమావేశం అనేది ప్రారంభమైంది. 25 ఎజెండాలతో అయితే కనుక ఈ యొక్క సమావేశం అనేది సుదీర్ఘంగా కొనసాగనున్నట్టు కూడా తెలుస్తోంది. ప్రధానంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఏదైతే ప్రాజెక్టులు కావచ్చు, ఆ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఆ భూ కేటాయింపులు అనేది కూడా ఈ రోజు కేబినెట్ లో అయితే కనుక ఆమోదం తెలియనున్నట్టు తెలుస్తోంది. ఇంకా ప్రధానంగా ఏదైతే రైతులకు సంబంధించినటువంటి అంశాలు చూసుకున్నట్లయితే కనుక పాలనా పరంగా అయితే ఏదైతే ఈ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ధాన్యం కొనుగోలుకి 5,000 కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు కూడా ఈ కేబినెట్ ఆమోదం తెలపనున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రధానంగా ఏదైతే ఫేజ్ 2 లో భాగంగా అమరావతి రాజధాని అభివృద్ధి చేసే దిశగా అయితే కనుక ఫేజ్ 2 లో భాగంగా 7 గ్రామాలకి సంబంధించినటువంటి 16,600 ఎకరాల భూమిని అయితే కనుక ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకునేందుకు ప్రభుత్వం అయితే కనుక ఈ యొక్క కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలుపనున్నట్టు తెలుస్తోంది. ఇక అంతేకాకుండా భారత నెట్ ప్రోగ్రామ్ కి సంబంధించి ప్రత్యేక ఎస్పీవి వాహనాన్ని అయితే కనుక ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపనుంది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కి సంబంధించి 570 కోట్ల రూపాయలతో అయితే కనుక పాలనాపరమైనటువంటి అనుమతులు అయితే ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక దీంతో పాటు ధాన్యం కొనుగోలు, అదేవిధంగా భారత నెట్ ప్రోగ్రాము, ఇటువంటి ఏవైతే కీలకమైనటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో ఆ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలపై అయితే కనుక ఈ రోజు కేబినెట్ లో అయితే కనుక ఆమోదం తెలుపనుంది. అంతేకాకుండా ఇక రాష్ట్రంలో ఏదైతే పర్యాటక కేంద్రాలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి పలు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఉద్యోగాల కల్పన కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు కీలకమైనటువంటి ఎజెండాతో అయితే కనుక ఏపీ కేబినెట్ అనేది కొనసాగనున్నట్టు కూడా తెలుస్తోంది. ఉద్యోగ రూపకల్పనతో ఎంఓఏలు జరిగాయో 36 సంస్థలతోటి ఇప్పటికే ప్రభుత్వం ఎంఓఏలు జరుపుకున్నటువంటి నేపథ్యంలోనే వాటికి సంబంధించి సుదీర్ఘంగా చర్చ అనేది కూడా ఈ రోజు జరిగిన అనంతరం కూడా ఆమోదం తెలుపనుంది. అయితే అనంతరం కూడా తాజా రాజకీయ పరిస్థితులపై సీఎం చంద్రబాబు నాయుడు చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో నెలకొన్నటువంటి తాజా పరిస్థితులపై ఎమ్మెల్యే మంత్రులకి దిశానిర్దేశం అనేది చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. ఏ విధంగా ముందుకెళ్లాలి, పాలనా పరంగా మా ఎమ్మెల్యేలతో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఏ విధంగా పాల్గొనాలి అనే దానిపై అయితే కనుక సమన్వయం చేసుకునే విధంగా ముందుకెళ్ళాలి అనే దానిపై అయితే కనుక ఈ కేబినెట్ అనంతరం మరికొన్ని అంశాలపై, రాజకీయ పరిస్థితుల అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. దీపిక. రైట్ సంతోష్, థ్యాంక్ యూ. ఇక గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఉన్నటువంటి ఆనాడు మంత్రులు, ఎమ్మెల్యే ఒక దిక్కు ఏ రకంగా తెలంగాణ ఎన్ని రకాలుగా దోచుకున్నారో తెలంగాణ ప్రజలు మర్చిపోలే. ఇంత తెలంగాణ దోపిడీ గురి చేసి 7.5 లక్షల అప్పు చేసి పలాయనం చిత్తగించేలా ఫామ్ హౌస్కి పరిమితమైతే మళ్ళేదో దీక్షల పేరిట కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉనికిని చాటుకునే ప్రయత్నమే చేస్తా ఉన్నారో తెలంగాణ ప్రజలు తిరస్కరిస్తారు, గుర్తుపెట్టుకోండి. 2003 అసెంబ్లీ ఎన్నికలు ఏ రకంగా తిరస్కరించినారో, పార్లమెంట్ ఎన్నికలు ఏ రకంగా 0 సీట్లు ఇచ్చినారో, మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ఏ రకంగా బుద్ధి చెప్పినారో అదే గతి కంటిన్యూ అవుతుంది. నేను రిపోర్ట్లన్నీ కూడా కేటీఆర్ కూడా పంపిస్తా ఉన్నా, చదువుకోండి. మీరు ఈ దీక్షలు చేసిన తీరు తెన్నులు, డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్లు ఇవన్నీ కూడా మీకు కూడా పంపిస్తాం, చదువుకోండి. ఇంకా ఈ దీక్షా దివస్లు, ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమాలు మానుకోండి. మీకు మన చిత్తశుద్ధి ఉండి నిజంగా చేయదలుచుకుంటే సోనియా గాంధీ గారు ఫోటో పెట్టుకొని ఈ వారం రోజులు పాలాభిషేకాలు చేయండి. ప్రాణ అర్పించినటువంటి త్యాగదనులకి నివాళులు అర్పించండి. జయజయలు కొట్టాల్సింది కేసీఆర్ దీక్ష కాదు. దళిత బిడ్డలు అంటించుకోవడానికి నిప్పు దొరుకుతుంది, కిరోసిన్ దొరుకుతుంది, కానీ కిరోసిన్ పోసుకున్న హరీష్ రావుకు మాత్రం అగ్గిపెట్ట దొరకదు. అన్నట్టు నమ్మిరు ప్రజలు. ఎవరు బలిదానం ఇస్తే ఎవరు అనుభవించారు, ఎవరు తెలంగాణ ఇస్తే ఎవరు అధికారంలోకి వచ్చారు. సోనియా గాంధీ గారు లేకుంటే తెలంగాణ ఆవిర్భావం అయ్యేదే కాదనే మాట కేసీఆర్ గారు సాక్షాత్ చెప్పారు. అదే సోనియా గాంధీ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. సోనియా గాంధీ గారి యొక్క దయ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవారు కాదు, కుటుంబ సభ్యులంతా అధికారం వచ్చేది కాదు,
ఈ రకంగా దోసుకునే అవకాశం మీకు వచ్చేది కాదు. వేల కోట్ల రూపాయలు దోసుకొని తెలంగాణని అప్పుల పాలు చేశారు కాబట్టి మిమ్మల్ని ఇంటికి పంపినారు. 2023లో ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు సారథ్యంలో జరిగిన ఎన్నికల్లో బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ లాంటి వారు, దామోదర నరసింహ లాంటి వారు, జానారెడ్డి లాంటి వారు, హనుమంతరావు లాంటి వారు, చాలామంది సీనియర్లు ఆనాడు సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటలు విశ్వసించి మాది అధికారం తీసుకొచ్చినారు. 2 ఏళ్లుగా ప్రజాపాలన సాగుతూ ఉంది. నేను తెలంగాణ ప్రజలకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పులి నోట్లో తలకాయ పెట్టింది, ఆ పులి నోట్లో తలకాయ పెడితే తెలంగాణ వచ్చింది. ఇలాంటి బూటకపు మాటలు నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. తెలంగాణ ప్రజలకు స్పష్టంగా తెలుసు. ఉద్యమం చేసింది విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు. వాళ్ళకి ఏం చేశారు మీరు 10 ఏళ్ళుగా? అంతమంది నిరుద్యోగులు ప్రాణాలు అర్పించి తెలంగాణ తెస్తే ఏ నిరుద్యోగికి మీరు ఉద్యోగాలు ఇచ్చారు? మీ ఇంటి నుండి ఉద్యోగాలు పెట్టుకున్నారు. చనిపోయిన కుటుంబాలకు ఏమి ఇచ్చారు మీరు? వాళ్ళ శవాల మీద నడిచి మీరు అధికారంలోకి వస్తే వాళ్ళకేమి ఇచ్చారు? సోనియా గాంధీ గారు తెగించి అందరినీ కాదని తెలంగాణ ఇస్తే ఒక్కరోజున స్తుతించినారా? ఒక్కరోజున ధన్యవాదాలు తెలిపినారా? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ దీక్షా దివస్లు మాని సోనియా గాంధీ గారి యొక్క పూలపటానికి పాలాభిషేకాలు చేయండి. ప్రాణ త్యాగం చేసినటువంటి కుటుంబాలని ఆదుకునే ప్రయత్నం చేయండి. వారికి నివాళులు అర్పించే ప్రయత్నం చేయండి. మీరు చేసిన దీక్షలు ఎలాంటివో, ఏ రకమైన దీక్షలో ప్రజలకు తెలుసు. సర్టిఫికెట్లు, ప్రూఫ్లతో సహా నేను మీకు పంపిస్తా ఉన్నాను, చదువుకోండి. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ తెలంగాణ ఈగల్ టీం సంయుక్త ఆపరేషన్ చేపట్టింది. డ్రగ్స్ సరఫరా చేసిన 11 మంది నైజీరియన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. 12 కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు ఈగల్ టీం ఎస్పీ. గార్మెంట్స్, కాస్మెటిక్స్, షూస్ లో డ్రగ్స్ పెట్టి డెలివరీ చేస్తున్నట్లు గుర్తించారు. తెలంగాణలో నమోదైన కేసు ఆధారంగా దర్యాప్తు చేశామన్నారు. హైదరాబాద్ పరిధిలోని బాగ్లింగంపల్లి సుందరయ్య పార్క్ వద్ద ఏర్పాటు చేసిన ఇందిరమ్మ క్యాంటీన్ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. నగరానికి ఉపాధి కోసం వచ్చేవారికి, పేదలకు ఈ క్యాంటీన్లు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఈ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పొన్నం తెలిపారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేవలం 5 రూపాయలకే టిఫిన్, భోజనం అందిస్తున్నట్లు చెప్పారు. ఇంకా నగరంలో ఎక్కడెక్కడ ఇందిరమ్మ క్యాంటీన్లు అవసరం ఉంటాయో అక్కడ ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామన్నారు. తిరుమల పరకామణి చోరీ కేసులో విచారణపై వైవి సుబ్బారెడ్డి వివరణ ఇచ్చారు. ఇవాళ విచారణకు హాజరైన ఆయన అధికారులు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇచ్చానని తెలిపారు. అన్ని విధాలుగా సహకరిస్తానని చెప్పానని స్పష్టం చేశారు. పరకామణి అక్రమాలపై సమగ్రంగా విచారణ జరిపించాలని, దోషులకు కోర్టు ద్వారా శిక్ష పడాలని అన్నారు. తమ హయాంలో జరిగింది కాబట్టి ఈ విచారణకు పిలిచామని చెప్పారన్నారు. మనోభావాలకు సంబంధించిన ఇష్యూను పొలిటికల్ ఇష్యూలా మార్చొద్దని తెలిపారు. ఎవరిని పిలిచినా, ఎవరిని విచారించినా రాజకీయం చేయవద్దని తేల్చి చెప్పారు. పరకామణి విషయంలో ఏపీ సిఐడి వాళ్ళు ఈరోజు నన్ను విచారణకు రమ్మని అడిగారు. వాళ్ళకి చెప్పిన దాని ప్రకారం ఈరోజు 10:30కు వచ్చాను. ఇప్పటి వరకు వాళ్ళు ఏ అంశాలపై అయితే నాతో వివరాలు అడిగారో అవన్నీ కూడా వాళ్ళకి క్లారిఫై చేయడం జరిగింది. ఈ విషయం స్వామివారికి పరకామణి విషయంలో జరిగింది. ఇది చాలా ఘోరం. ఇట్లా దొంగతనం జరగటం, దీనిపై సమగ్రంగా విచారణ జరిపి ఎవరైతే బాధ్యులో, ఎవరు దోషులో వాళ్ళు నిర్ధారణ చేసి వాళ్ళు పట్టుకొని కోర్టు ద్వారా వాళ్ళకి సమగ్రంగా ఏ విధంగా అయితే జరగాలో ఆ విధంగా జరిగే విధంగా మీరు అన్ని చర్యలు తీసుకోండి. వాళ్ళకి కోర్టు చెప్పిన మేరకు మీకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు అడిగిన వాటన్నిటికీ నేను సమాధానం చెప్పానని చెప్తే ఇంక విచారణకి అర్థమేముంటుంది చెప్పండి. వాళ్ళు విచారణ చేస్తున్నారు, వాళ్ళు అడిగిన వాటన్నిటికీ నేను సమాధానం చెప్పడం జరిగింది. ఒకటి మాత్రం చెప్తాను, నేను మీ హయాంలో జరిగింది ఇది, దానివల్ల మిమ్మల్ని పిలవాల్సి వచ్చింది అన్నారు. జరిగిన మాట ఇప్పుడు తర్వాత నేను మా పీరియడ్ అయిపోయినాకనే నా దృష్టికి వచ్చింది. దీన్ని బయటికి రాకుండా ఎవరు తొక్కి పెట్టారో
అధికారులా, దానికి విజిలెన్స్ డిపార్ట్మెంటా, ఎవరు అనేది నిర్ధారణ చేయాల్సింది మీరు తేల్చినాక కోర్టు ఏ విధంగా నిర్ణయిస్తే దాని ప్రకారం చర్యలు తీసుకుంటే రాబోయే రోజుల్లో కూడా ఇది మంచి ఇదిగానే ఉంటుంది. కాకపోతే దీన్ని పొలిటికల్ రంగాల మీద కార్యక్రమం చేయొద్దు. సుబ్బారెడ్డిని పిలిచాం, కరుణాకర్ రెడ్డిని పిలిచామని మీడియాలో కొట్టే కార్యక్రమం చేయకుండా నిజంగా సిన్సియర్గా మీరు చేసే కార్యక్రమం అయితే మంచి కార్యక్రమమే, దోషులను తేల్చే కార్యక్రమం చేయండి అని చెప్పడం జరిగింది. అందుకే నేను ముందే చెప్పా, వాళ్ళు అడిగిన అంశాలన్నిటికీ నేను క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు ఏ విచారణలో ఏ విధంగా సహకరించాలనో కూడా మేమందరం సహకరిస్తాం, నేనే కాదు మాతో పాటు బోర్డు మెంబర్లు అందరూ కూడా సహకరిస్తారని చెప్పడం జరిగింది. పరకామణి విషయంలో ఏపీ సిఐడి వాళ్ళు ఈరోజు నన్ను విచారణకు రమ్మని అడిగారు. వాళ్ళకి చెప్పిన దాని ప్రకారం ఈరోజు 10:30కు వచ్చాను. ఇప్పటి వరకు వాళ్ళు ఏ అంశాలపై అయితే నాతో వివరాలు అడిగారో అవన్నీ కూడా వాళ్ళకి క్లారిఫై చేయడం జరిగింది. ఈ విషయం సోమవారికి పరకామణి కనిగిరి జిల్లా పట్టణంలోని శివనగర్ కాలనీలో ఎమ్మెల్యే నరసింహారెడ్డి పర్యటించారు. చాయ్ 3.0 అనే పేరుతో ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు ఎమ్మెల్యే. గతంలో 2 సార్లు ఈ కార్యక్రమం నిర్వహించామని, కొంత విరామం తర్వాత మళ్లీ ప్రారంభించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. తమ దృష్టికి వచ్చిన ప్రజల సమస్యలు సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అందరికి నమస్కారం. ముఖ్యంగా ఈరోజు చాయ్ 0.3 అని పెట్టాం. 3.0 ఏంటంటే మేము గతంలో 1వసారి 2వసారి పెట్టి తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ 18 నెలలు కొద్దిగా అభివృద్ధి మీద ఎక్కువ దృష్టి పెడుతూ ప్రజలకు కొద్దిగా దూరంగా ఉన్నాం. ఆ దూరాన్ని కూడా మళ్ళా వాళ్ళ దగ్గరకు వెళ్లి వాళ్ళ సమస్యలు అయితే పరిష్కరించాం, కానీ కొంత దూరంగా ఉన్నా అనే భావాన్ని మా కుటుంబ సభ్యులు వ్యక్తం చేసినప్పుడు మళ్ళా వారి దగ్గర రావాలనే కాన్సెప్ట్ తోనే చాయ్ అనే ప్రోగ్రామ్ తో ప్రతి వార్డు తిరగడం జరుగుతూ ఉంది. ఏ రోజు ఉదయం పూట ఖాళీ ఉంటే ప్రతి ఈ కార్యక్రమాన్ని నిరంతరం జరిగే కార్యక్రమే. అదే ఒక టైటిల్ పెట్టేసి మా కుటుంబ సాధికార సభ్యుల ద్వారా వార్డులలో జరుగుతున్న సమస్యలను అక్కడ స్పాట్కి వెళ్ళి అవి తీసుకొని వాటి చేయగలిగిన వాటిని వెంటనే పరిష్కరించాలనే ఒక కార్యక్రమే ఈ చాయ్ ప్రోగ్రామ్ తెలియదు. అందరికి నమస్కారం. ముఖ్యంగా ఈరోజు పాకిస్తాన్లో రాజకీయ పరిస్థితులు గందరగోళంగా మారుతున్నాయి. అడియాల జైలు వెలుపల జరిగిన నిరసనలో ఖైబర్ పఖ్తూన్ఖ్వా ముఖ్యమంత్రి సోహెల్ ఆఫ్రికాదిపై పోలీసులు దాడి చేశారన్న ఆరోపణలు కలకలం రేపాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో పోలీసులు ఆఫ్రికాది నేలపైకి నెట్టేసి వెంట్రుకలు పట్టుకుని లాగుతున్న దృశ్యాలు కనిపించాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం గురించి చెప్పాలంటూ నిరసనలు చేస్తున్న ఆఫ్రికాది పై దాడి చేయడాన్ని అక్కడి ప్రజలు నిరసిస్తున్నారు. తక్షణం ఇమ్రాన్ ఖాన్ చూపించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. గత ఏడాది ఆగస్టు నుంచి ఇమ్రాన్ ఖాన్ ఇదే జైలులోనే ఉన్నారు. న్యాయవాదులు కుటుంబ సభ్యులు కలిసేందుకు అనుమతి ఇవ్వకపోవడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి విషమించిందన్న పుకార్లు కూడా పాకిస్తాన్లో కలకలం రేపుతున్నాయి. పోలీసులు చర్య తీసుకోవడానికి వెనుక సైన్యం ఆదేశాలున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ ప్రతీకార చర్యలకు సైన్యం పాల్పడుతుందని, ఇది ప్రజాస్వామ్యంపై దాడి అంటూ ఇమ్రాన్ ఖాన్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. నిర్బంధానికి తాము భయపడమని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ముఖ్యమంత్రి సోహెల్ ఆఫ్రికాది స్పష్టం చేశారు. ఇమ్రాన్ ఖాన్ కు న్యాయం జరిగే వరకు న్యాయ పోరాటం కొనసాగుతుందని ఆయన తేల్చి చెప్పారు. ఇస్లామాబాద్ హైకోర్టు వద్ద శాంతియుత నిరసనలు కొనసాగుతాయని ఆఫ్రిది తెలిపారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ముఖ్యమంత్రి సుహైల్ ఆఫ్రిదీని పాకిస్తాన్ దళాలు తీవ్రంగా కొట్టడాన్ని ఈ వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది ముమ్మాటికి పఖ్తూన్లకు అవమానకరమంటున్నారు ఖైబర్ పఖ్తూన్ఖ్వా ముఖ్యమంత్రి సుహైల్ ఆఫ్రిది. దాడిపై అంతకు మించి ప్రతీహారం తప్పదంటున్నారు. పఖ్తూన్ల గౌరవానికి భంగం కలిగించే ఈ విషయాన్ని ఆమోదించమంటున్నారు. పాక్ సైనిక పాలనకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగుతామంటున్నారు.
రైటికాడు పాకిస్తాన్ రాజకీయ పరిస్థితులు గందరగోళంగా మారుతున్నాయి. అడియాల జైలు వెలుపల జరిగిన నిరసనలో ఖైబర్ పఖ్తూన్ఖ్వా ముఖ్యమంత్రి సోహైల్ ఆఫ్రిదీపై పోలీసులు దాడి చేశారన్న ఆరోపణలు కలకలం రేపాయి. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, దాగుడు మూతల ఆట అయితే ఇప్పుడు పాకిస్తాన్లో కొనసాగుతుంది అని చెప్పవచ్చు. ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి ఎలా ఉంది అని బయట ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్కి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అడుగుతున్నారు. బాగానే ఉన్నారు అని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఆ మాటలు చెప్తున్నప్పటికీ కానీ బయట ఉన్నటువంటి ఆయన అభిమానులు మాత్రం ఏమాత్రం ఒప్పుకోవడం లేదు. ఎందుకని చూపించట్లేదు. సింపుల్గా అదే సమాధానం రావాల్సినటువంటి విషయం. పాకిస్తాన్కి సంబంధించినటువంటి మాజీ అధ్యక్షుడు కావచ్చు, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ ఎవరైతే ఉన్నారో అతని ఆరోగ్య పరిస్థితి పూర్తిగా కూడా క్షీణించిపోయింది. అన్మోరోర్ ఆయన చనిపోయారు అనేటటువంటి వార్తలు గత 4 రోజుల నుంచి కూడా పాకిస్తాన్లో చాలా తీవ్ర స్థాయిలోనే విస్తరించాయి. సో ఈ నేపథ్యంలోనే అక్కడ చేరుకున్నటువంటి అందరూ కూడా జైలు లోపల ఉన్నటువంటి అడియాలా కోర్టు ఏదైతే ఉందో ఆ కోర్టు దగ్గర నిరసన తెలిపారు. అదేవిధంగా అడియాలకు సంబంధించినటువంటి జైలు ఏదైతే ఉందో అక్కడ కూడా నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేశారు. రైట్ నౌ సిచ్యువేషన్ చూసుకుంటే మాత్రము అక్కడికి ఒక్కొక్కరిగా చేరుకుంటున్నటువంటి అంటే ఇమ్రాన్ ఖాన్కి సంబంధించి తమకు చూపించాలంటూ కూడా అక్కడికి పెద్ద సంఖ్యలోనే కార్యకర్తల నాయకులు కూడా చేరుకున్నారు. అలాగే ముఖ్యమంత్రి అఫ్రీదీ కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే అఫ్రీదీ అక్కడ చేరుకుని నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలోనే సైన్యం రంగంలోకి దిగింది. స్థానిక పోలీసులతో పాటు సైన్యం కూడా రంగంలోకి దిగి అఫ్రీదీకి సంబంధించినటువంటి అంటే ఆయన ఒక ముఖ్యమంత్రి అయినా సరే ఏమాత్రం కూడా లెక్క లేకుండా ఒక పార్టీ కార్యకర్త కంటే నీచంగా కూడా ఆయన తక్కువగా చూస్తూ కూడా జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ కూడా అంటే పూర్తిగా ఒక ముఖ్యమంత్రి హోదా అనేటటువంటి ఆయనకు పూర్తిగా కూడా పక్కన పెట్టేసి ఏమాత్రం ఇమ్రాన్ ఖాన్కి సపోర్ట్గా వచ్చారు అనేటటువంటి ఏకైక రీజన్తో అక్కడ ఒక బల ప్రదర్శన అంటే పోలీసుల బల ప్రదర్శన జరిగింది. ఆ బల ప్రదర్శనలో ఇమ్రాన్ ఖాన్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అఫ్రీదీ ఎవరైతే ఉన్నారో అతన్ని పూర్తిగా ఇంకా ఇంత అవమానించారు. 10% అవమానించారు, 90% అవమానించారు కాదు, 100కు 100 అసలు ఏమాత్రం కూడా ఊహించనటువంటి అవమానం అయితే అఫ్రీదీకి అక్కడ చోటు చేసుకుందని చెప్పవచ్చు. రైట్ నౌ అక్కడ ఇప్పుడైతే అఫ్రీదీకి సంబంధించి ఇలా జరిగిందో ఆయన జుట్టు పట్టుకొని లాగారో, రోడ్లో పట్టుకొని తీసుకొని వెళ్ళారో ఇంకా ఆందోళన కార్యక్రమాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత జరిగినా సరే, ఈ సిచ్యువేషన్ జరిగినా సరే ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి ఏంటి అనే దాని మీద మాత్రం క్లారిటీ రావట్లేదు. ఎక్కడో లెక్క తేడా కొడుతుంది అంటారు కదా, అది ఇదే. ఇమ్రాన్ ఖాన్ ఏమో జైలు లోపల ఉన్నారు అని అయితే జైలు అధికారులు చెప్తారు. ఇమ్రాన్ ఖాన్ జైలు లోపల ఉంటే చూపించాలి, కనీసం మాట్లాడించాలి, వీడియోను రిలీజ్ చేయాలి, కనీసం లాయర్ల కన్నా కుటుంబ సభ్యుల కన్నా సరే అనుమతి ఇవ్వాలి అనేది అక్కడ ఉన్నటువంటి వారు డిమాండ్. నిజమే, ఫ్యాక్ట్ అది. ఎవరికైనా కుటుంబ సభ్యులకో లాయర్ల కన్నా కూడా అనుమతి ఇవ్వాలి కదా. మరి వాళ్ళకు కూడా అనుమతి ఇవ్వట్లేదు అంటే అది ఇమ్రాన్ ఖాన్ ఉన్నట్ట, చనిపోయినట్ల, చంపేసినట్ల? వీటన్నిటికీ కూడా క్లారిటీ రావాల్సి ఉంది. రైట్ నౌ అయితే పాకిస్తాన్లో సిచ్యువేషన్ మాత్రం కంట్రోల్ అయితే లేదు. ఇమ్రాన్ ఖాన్కు ఏదో అయ్యింది అనేటటువంటి ప్రచారం ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. కానీ వచ్చే నెల మేము చూపిస్తాము అని గతంలోనే జైలు శాఖ అధికారులు అంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి అడియాలా కోర్టు ఏదైతే ఉందో అడియాలా కోర్టు జైలు అధికారులు చెప్పినప్పటికీ కానీ ఎవరు కూడా నమ్మట్లేదు. ఇవన్నీ కూడా అబద్ధాల మాటలే, తుస్మాటలు అందరూ కూడా అక్కడ చూస్తున్నారు. రైట్ ఇమ్రాన్ ఖాన్ అనేది వేచి చూడాలి. దీపిక, మధు, బయట ఇన్ని ఘర్షణలు జరుగుతున్నా కూడా జైలు అధికారులు ఇమ్రాన్ ఖాన్ ని చూడడానికి వారి కుటుంబ సభ్యులకు కానీ లాయర్లకు కానీ ఎవరికి అనుమతించకపోవడానికి కారణాలేంటి? అదే ఇప్పుడు అదే మనం కూడా చెప్పేది. ఏంటి అంత సీక్రెసీ ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు? అంత సీక్రెసీ మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఇమ్రాన్ ఖాన్ అంటే ఏదో చిన్న పార్టీ లీడర్ కూడా కాదు కదా. అతను చాలా గొప్ప లీడరు, క్రికెటర్గా ఉన్నాడు, ఆ తర్వాత పార్టీ ఓపెన్ చేశాడు, ఆ తర్వాత పార్టీలు గెలిచిన తర్వాత అధ్యక్షుడు అయిన తర్వాత ప్రతిపక్షం ఓకే వాటెవర్ ఉన్నప్పటికీ కానీ ఫేస్ అయితే ఉంది. అంటే పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ అంటే వెల్ నోటెడ్ అండ్ వాల్యూ ఉన్నటువంటి ఫేస్, వన్ ఆఫ్ ద మెంబర్స్లో ఉన్నటువంటి వాళ్ళలో ఇమ్రాన్ ఖాన్ ఒకరు. అటువంటి ఇమ్రాన్ ఖాన్కు ఈ సిచ్యువేషన్ రావడం, జైలు లోపల ఓకే ఏదో ఒక కేసు పెట్టారో లోపలేశారో అది వాళ్ళ లోపల ఉన్నటువంటి తన్నుకోవడాలు వాళ్ళ తర్వాత సంగతి. కానీ అతని బ్రతికి ఉన్నాడా లేడా అనేది చూపించడానికి
కన్ఫర్మేషన్ చేయడానికి ఎందుకని జైలు అధికారులు ఏముందిలేండి, వాళ్ళదేం నథింగ్, వాళ్ళది ఉండేది లేదు పాడు లేదు, కానీ అక్కడ ఉండేటటువంటి ఆ గవర్నమెంట్ అయితే కన్ఫర్మేషన్ చేసి జైలు అధికారులుగా అయ్యా బాబు ఎందుకు తలనొప్పి ఇమ్రాన్ ఖాన్ చూపించండి ఎక్బార్ బతాదు అంటే అయిపోయి, ఎక్బార్ బతాదు అంటే మొత్తం ఇంత రచ్చ ఉండేది కానీ ఆ ఒక్క మాట రావట్లేదు, ఒక్క సెకండ్ వీడియో లేదు, ఆడియో లేదు, ఏమాత్రం కూడా ఇమ్రాన్ ఖాన్ ఉన్నాడా పోయాడా అసలు ఏమన్నా చేశారా అనే దానికి సంబంధించి కన్ఫర్మేషన్ లేదు. ఉన్నాడు అని జైలు అధికారులు చెప్తున్నారు, ఉంటే చూపించండి అని అడియాల జైలుకు సంబంధించి బయటకు వచ్చినటువంటి ఇమ్రాన్ ఖాన్ పార్టీ నాయకులు అడుగుతున్నారు. ఈ రెండింటి మధ్య కన్ఫ్యూజన్ ఇదే కొనసాగుతుంది. ఇలాగే కొనసాగుతూ పోతే ఇక మనం చూసాము పాకిస్తాన్లో సంభవించినటువంటి పూర్తిగా ఏదైతే ఆందోళన కార్యక్రమాలు ఉన్నాయో మళ్ళీ కూడా ఇమ్రాన్ ఖాన్ కోసము ఈ విధమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది. ఇప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి రోడ్డు మీదకి వచ్చి ఇమ్రాన్ ఖాన్ చూపించండి కుయ్యో మొర్రో అని చెప్పి అడుగుతుంటే ఏమాత్రం చూపించట్లేదు. సంథింగ్ రాంగ్ ఇమ్రాన్ ఖాన్ ఏమయ్యారు అనేది కూడా బయటికి రావాలి దీపిక. రైట్.